వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. శరదిందుసుందరరుచిశ్చేతసి సా మే గిరాం దేవి అపహృత్య తమః సతతమర్థానఖిలాన్ ప్రకాశయతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గోవర్ధనగిరిం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ. గోవర్ధనధరం వందే గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం గోవిందం గోపికాప్రియం. గోపాలకృష్ణ భగవాన్ కీ జై. గౌరీ శంకర భగవాన్ కీ జై. జగద్గురు శంకరాచార్య భగవాన్ కీ జై. వ్యాస భగవాన్ కీ జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ప్రాతస్మరణీయులు జగద్గురు సార్వభౌములు దక్షిణాంనాయ పీఠాధీశ్వర శ్రీ భారతీతీర్థ మహాస్వామివారి చరణారవిందాలకు, తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారి చరణారవిందాలకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ, గత కొన్ని రోజుల నుండి అధిక మాసమనే పేరుతో పిలువబడేటువంటి పురుషోత్తమ మాస మాహాత్మ్యాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. కథాశ్రవణం చేస్తూ ఉన్న మనందరినీ ఆ భగవంతుడైనటువంటి గోవర్ధనధారి రాధామాధవుడు సదా సర్వకాలాలు రక్షించుగాక. ఈ పురుషోత్తమ మాసానికి సంబంధించిన మాహాత్మ్యాన్ని గురించి బృహన్నారదీయ పురాణంలో వ్యాస భగవానుడు చాలా గొప్పగా మాహాత్మ్య వైశిష్ట్యాన్ని వివరించినాడు. అందులో ఎన్నో రకాలైనటువంటి కథలను తెలియజేసినాడు. ఎన్నో ధర్మాలను, ఎన్నో నియమాలను మనకు తెలియజేసినాడు. ఇంకో విచిత్రం ఏమిటి అంటే, వ్యాసుని యొక్క శైలి చాలా విచిత్రంగా ఉంటుంది. పురాణాల్లో ధర్మాన్ని ఆచరించాలి అనే ఉద్దేశపూర్వకంగా ఆచరించకపోయినా అనుద్దేశంగా ఆచరించినటువంటి ధర్మమే వానికి శ్రేయస్సును కలిగింపజేసింది అన్న తర్వాత
ఉద్దేశపూర్వకంగా ధర్మాన్ని ఆచరించిన వానికి ధర్మము శ్రేయస్సును కలిగించకుండా ఉంటుందా? అందుకని ఎవరైతే ఉద్దేశపూర్వకంగా పురుషోత్తమ మాస మహాత్మ్యానికి సంబంధించిన గొప్పతనాన్ని విన్న తర్వాత ఆ నియమాలను, అందులో చెప్పినటువంటి ధర్మాలను తూచా తప్పకుండా పాటించినారు అన్న తర్వాత పురుషోత్తముని యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇందులో ఏమాత్రమూ సందేహించే అవసరం లేదు అని అనుద్దేశపూర్వకంగా ఆచరించినటువంటి వాళ్ళ యొక్క కథలను ఎన్నిటినో వర్ణించి మనను ఆ పురుషోత్తమ మాస ధర్మాలను ఆచరించేందుకోసమై సుముఖులను చేస్తారు. అటువంటి కథలు నిన్న మనం విన్నాము. దీపదానం చేయడము చాలా శ్రేష్టము. కార్తీక మాసంలో దీపదానము అదొక విలక్షణమైనటువంటి నియమముతో కూడుకోనున్నది. ఈ పురుషోత్తమ మాసంలో దీపదానము పురుషోత్తముని ప్రీతి కోసమై మన ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించాలి. మొన్నటి నుండి మనం చెప్పుకున్నటువంటి రీతిగా ఇంటిలో కృష్ణునికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఉంచుకొని షోడశోపచారాలను పూజించి విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తూ కృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రాలను చేసి గోవర్ధనధరం వందే అనేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేసి ప్రొద్దు మాపు ఆ కృష్ణుని సమీపంలో ఈ నెల రోజులు కూడా ఆవు నెయ్యితో కూడుకున్నటువంటి దీపాన్ని వెలిగించాలి అని అఖండ భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉన్నటువంటి మహారాజు గారికి సంబంధించిన చరిత్రను గురించి వర్ణించినాడు. ఆయన సమీపానికి ఒక మహాత్ముడు వస్తే, గత జన్మలో నీవు అనేక రకాలైనటువంటి అధర్మాలను ఆచరిస్తూ ఉండేవాడవు. అటువంటి నీవు ఒక మహాత్ముని యొక్క ప్రేరణ వలన పురుషోత్తమ మాసంలో నెల రోజులు కూడా పురుషోత్తమ ప్రీతి కోసమే ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాను అని అరణ్యంలో ఉండి క్రూర మృగాలను హింసించే స్వభావం గలవాడవైనప్పటికీ కూడా నీవు ఈ గొప్పనైనటువంటి సత్కర్మను ఆచరించినావయ్యా. అందుకని ఈ జన్మలో భార్యా సహితుడవై నీవు మహా ఐశ్వర్యవంతో ఇంటిలో నీవు జన్మించి ఈ భూమండలానికి అంతటికీ కూడా అధిపతివై నిష్కంటకమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నావు అని చెప్పినాడు. ఈ సందర్భంలో ఆవు నెయ్యిని దీపంలో వేయాలి, లేదా నువ్వుల నూనెతో కూడుకున్నటువంటి దీపాన్ని వెలిగించాలి, లేదా ఇప్ప నూనె, ఏది నీకు దీపం వెలిగేందుకు అనుకూలమై ఉంటుందో, నీ శక్తి ఎంతవరకు ఉంటుందో శక్తిని అనుసరించి శక్తిని మించకుండా ఈ దీపదానము నారాయణమూర్తిని గురించి చేయడము చాలా శ్రేష్టము అనేటువంటి విషయాలన్నీ కూడా మనము చెప్పుకున్నాం. ఈ విధంగా పురుషోత్తమ మాసానికి సంబంధించిన అనేక విషయాలను అగస్త్యుల వారు చెప్పినాడు. నారాయణమూర్తి నారదునికి చెప్పినాడు. సూతుడు శౌనకాది మహాత్ములకు అందరికీ కూడా వివరించి చెప్పినాడు. ఉద్యాపన విధిం సమ్యక్ వ్రత సంపూర్ణ హేతవే కృష్ణపక్షే చతుర్దశ్యాం నవమ్యాం పురుషోత్తమే. ఈ నెల రోజుల్లో పాటించినటువంటి ఏ నియమాలున్నాయో, ఏ ధర్మాలను వీడు పాటించినాడో, నారాయణమూర్తి ప్రీతి కోసమై ఏ పురుషోత్తమ మాసాన్ని ఉపాసించినాడో దాని ఫలాన్ని పొందేందుకోసమై ఉద్యాపనను చేయాలి. ఈ పురుషోత్తమ మాస నియమాలు పాటించడం అనేది కూడా ఒక వ్రతము వంటిది కాబట్టి వ్రతమును ఆచరించినటువంటి వాళ్ళు తప్పకుండా ఉద్యాపన చేసుకోవాలి. కాబట్టి ఆ ఉద్యాపన విధిని నేను తెలియజేస్తున్నాను, వినండయ్యా అని ఉద్యాపన విధిని చెప్పుతూ ఉన్నాడు. కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏ చతుర్దశి గలదో, అమావాస్య ముందటి రోజు లేదా
చతుర్దశి కన్నా ముందు వచ్చేటువంటి ఏ నవమి గలదో, లేదా నవమి కన్నా ముందు వచ్చేటువంటి అష్టమి గలదో, ఆ రోజున పురుషోత్తమ మాసానికి సంబంధించినటువంటి ఉద్యాపనను ఆరంభించాలి. ఒక మంచి రోజున లేచి ప్రాతకాలీన కార్యక్రమాద్యనుష్ఠానాలన్నిటిని కూడా ముగించుకొని 30 మంది బ్రాహ్మణులను, దంపతులను, మన ప్రాంతంలో మేవణాలు అని అంటారు, సపత్నీకులైనటువంటి సదాచార సంపన్నులైనటువంటి విష్ణుభక్తి పరాయణులైనటువంటి బ్రాహ్మణ దంపతులను 30 విప్రాన్ నిమంత్రయేతు, 30 మందిని పిలవాలి. అధిక సంఖ్యను స్వీకరించి ప్రాంతీయ ఆచారాన్ని అనుసరించి ఇంకొక 3 ఎక్కువగా తీసుకొని 33 మందిని దంపతులను, సపత్నీకులైనటువంటి వాళ్ళను పిలిచి వాళ్ళను గౌరవించి సత్కారం చేసి పూజించాలి. మధ్యాహ్న సమయంలో ఒక దివ్యమైనటువంటి వేదికను ఏర్పాటు చేసి 4 కలశాల నుంచి బంగారు లేదా వెండి లేదా తామ్రమయము, అది కూడా సాధ్యము కాని సమయంలో మట్టితో తయారు చేసినటువంటి కలశాలను స్థాపించి 4 దిక్కులలో నారాయణమూర్తికి సంబంధించినటువంటి నామాలతో పూజించి మధ్యలో వాసుదేవునికి సంబంధించినటువంటి కలశాన్ని స్థాపించి వాసుదేవ, హలధర, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటువంటి పేర్లతో ఆ పురుషోత్తముని రాధా సహితుడైనటువంటి వాణ్ణి షోడశోపచారాలతో పూజించాలి. ఆచార్యం వైష్ణవం కృత్వా 33 మంది బ్రాహ్మణుల దంపతులు కాకుండా 4 శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులను నారాయణమూర్తికి సంబంధించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసేందుకోసమై వరణం చేయాలి, ఆర్త్విజ్యం ఇవ్వాలి. ఆచార్యుడిని చక్కగా వస్త్రభూషణాలతో అలంకారం చేయాలి. ఆ తరువాత 4 దిక్కులలో పెట్టినటువంటి కలశాల్లో ఆయా నారాయణమూర్తికి సంబంధించినటువంటి మహామంత్రాలను ఆ వరణి తీసుకున్నటువంటి ఏ ఋత్విక్కులు ఉంటారో వాళ్ళు మంత్రాలతో చక్కగా అభిమంత్రిస్తారు. శ్రద్ధాభక్తులతో కూడుకున్నటువంటి వాడై ఆ తరువాత పూజనంతా సమాప్తి చేసి ఆ కృష్ణ పరమాత్మకు అర్ఘ్యాన్ని వదలాలి. దేవదేవా నమస్తుభ్యం పురాణ పురుషోత్తమ గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే. రాధాదేవితో కూడుకున్నటువంటి హే దేవదేవ, కృష్ణ, మాధవ, పురుషోత్తమ, నీకు నేను ఈ అర్ఘ్యాన్ని ఇస్తున్నాను, స్వీకరించవయ్యా అని వినయపూర్వకంగా అర్ఘ్యాన్ని ఆయనకు సమర్పించాలి. ఆ తరువాత ఈ విధంగా స్తుతించాలి. వందే నవఘనశ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరధరం వందే సరాధం పురుషోత్తమం అని స్తుతించి దీర్ఘదండ ప్రణామాన్ని చేయాలి. ఆ తర్వాత నీరాజన విధిని సమర్పించి ఆ ప్రభు అయినటువంటి కృష్ణ పరమాత్మను చక్కగా కొంతకాలము సమాధిలోకి వెళ్ళి ధ్యానాన్ని చేయాలి. పుష్పాంజలిని సమర్పించాలి. శ్రీవత్స భాసితోరస్కం రాధికా సహితం హరిం పూర్ణపాత్రం తతో దద్యాత్ బ్రహ్మణే సహిరణ్యకం. ఆ తర్వాత ఆచార్యుల వారికి పూజనంతా సమాప్తి చేసిన తర్వాత ప్రతిమతో కూడుకున్నటువంటి ఆ కలశాన్ని, దక్షిణతో కూడుకున్నటువంటిది ఆ కలశాన్ని ఆచార్యునికి దానంగా ఇచ్చేయాలి. పాలనిచ్చేటువంటి దివ్యమైనటువంటి ఒక గోవును కూడా దానం చేయాలి. తామ్రపృష్ఠి, హేమశృంగి, ఘృతపాత్రము, తర్వాత తిలపాత్రము, ఇవన్నిటిని కూడా దానం చేయాలి. ఉమామహేశ్వరుల ప్రీతి కోసమై కట్టుకునేటువంటి తెల్లని వస్త్రాలను దానం చేయాలి. ఈ విధంగా ఉద్యాపన చేసేటువంటి వాడు శ్రీమద్భాగవతం దద్యాత్ వైష్ణవాయ ద్విజన్మనే
ఈ పురుషోత్తమ మాసంలో శ్రీమద్ భాగవత పుస్తకాన్ని దానం చేయాలి. ఒకవేళ శక్తే గనక ఉన్నట్టయితే ఆ భాగవతానికి సంబంధించిన దానానికి ఏ విధి చెప్పబడి ఉన్నదో ఆ విధితో సమానంగా ఇవ్వాలయ్యా. ఏమిటి ఆ విధి అనంటే, ముందు ఆ విధిని చెప్తాడు. బంగారు సింహము పైన భాగవత పుస్తకాన్నుంచి ఆ ఆచార్యుణ్ణి ఆచమనాలతో పూజించి వస్త్రతాంబూలాలను సమర్పించి పురుషోత్తమ మాస ప్రీతి కోసమై పురుషోత్తమ అనుగ్రహాన్ని కోరుతూ ఉన్నటువంటి వాడనై పురుషోత్తమ స్వరూపమైనటువంటి అక్షరస్వరూపమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని పారమహంస సంహితను తమరికి దానం చేస్తూ ఉన్నాను అని ఈ విధంగా దానం చేయాలి. శ్రీమద్భాగవతమును శ్రోత్రియుడైనటువంటి సదాచార సంపన్నుడైనటువంటి వైష్ణవోత్తమునికి దానం చేయడం వలన వచ్చే ఫలం ఏమిటి అనంటే, కోటి కులముద్ధృత్య హ్యప్సరో గణ సేవిత. 1,000,000 కులాలు ఉద్ధరింపబడతాయి. అప్సరోగణాలు వాడిని సేవిస్తారు. విమానాలను అధిరోహించినటువంటి వాడి యోగి దుర్లభమైనటువంటి గోలోకానికి చేరుకుంటాడయ్యా. 1000 కన్యాదానాలు చేస్తే వచ్చే ఫలము, 100 వాజపేయ యాగాలు చేయడం వలన వచ్చేటువంటి ఫలము, అదేవిధంగా అనేక పండేటువంటి పంటలతో కూడుకున్నటువంటి పొలాలను దానం చేయడం వలన వచ్చే ఫలము, తులాపురుష దానములను చేయడం వలన వచ్చేటువంటి ఫలము ఈ శ్రీమద్భాగవతం దానం చేయడం వలన వస్తుంది. శ్రీమద్భాగవత దానస్య కలాం నార్హంతి షోడశీం. అందుకని ప్రయత్నపూర్వకముగా ఈ పురుషోత్తమ మాసంలో మిగతా ఏవి దానాలు నీకు చేయడానికి శక్తి సామర్థ్యాలు ఉన్నా లేకపోయినా వేదవ్యాస విరచితమైనటువంటి శ్రీమద్భాగవతాన్ని మాత్రము తప్పకుండా దానం చేయాలి. ఉద్యాపన చేసే సమయంలో ఇంకో విషయాన్ని కూడా చెప్పినాడు. కంచు పాత్రలను 2 తీసుకొని ఆ కంచు పాత్రలలో 33 అప్పములను, తీపితో కూడుకున్నటువంటి అప్పములను, ఈ ప్రాంతంలో పుణుకులు అని అంటారు, అటువంటి వాటిని 33 ఉంచి పైనుండి కంచు పాత్రను బొర్లవేసి తెల్లటి దారాన్ని దానికి చుట్టి సంకల్పపూర్వకముగా గోత్రనామాలను ఉచ్చరించినటువంటి వాడై గోలోకాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మ ప్రీతి కోసమై తమరికి ఈ అపూప సహిత కాంస్యపాత్రద్వయ దానాన్ని చేస్తూ ఉన్నాను అని ఈ విధంగా దానం చేయడం వలన అనేక వేల సంవత్సరాలు వైకుంఠలోకంలో వాడు నివాసం చేస్తాడు. గోలోకంలో తర్వాత యోగి దుర్లభమైనటువంటి గోలోకానికి వెళ్ళి కృష్ణునితో సమానమైనటువంటి స్వరూప సాయుధ్యాన్ని పొందుతాడు. అథవా ఒకవేళ ఆ అపూపాలు చేసేటువంటి సామర్థ్యము లేకనో అధికారము లేకనో ఉన్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి చెప్తాడు. దానికి సరిపడేటువంటి పొడి సామగ్రి ఉంటుందో, పప్పు దినుసులు, అదేవిధంగా గోధుమ పిండి, నెయ్యి, ఇవన్నీ ఏ అపూపాలు తయారు చేయడానికి ఎంత అవసరం పడుతుందో ఆ సామగ్రినంతా కూడా కంచు పాత్రలో పెట్టి దానం చేయడం వలన అదే చెప్పినటువంటి గొప్పనైనటువంటి ఫలం వానికి వస్తుంది. ఇందులో సందేహించే అవసరమే లేదు. శ్రీకృష్ణ జగదాధార జగదానందదాయక ఐహికాముష్మికాన్ కామాన్ నిఖిలాన్ పూరయాశుమే. ఈ లోకంలో పరలోకంలో అన్ని రకాలైనటువంటి కోరికలను ఈడేర్చవయ్యా హే జగదానందదాయక అని ఈ విధంగా దానం చేసి సదాచార సంపన్నులైనటువంటి సపత్నీకులైనటువంటి ఏ బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళనందరినీ కూడా విధిపూర్వకముగా పూజించాలి. పాద ప్రక్షాళనం చేసి ఆడవాళ్ళకందరికీ కాళ్లకు వాళ్ళ
కాళ్లకు హరిద్రాలేపనం చేసి పాయిరాణి పెట్టి చక్కగా కుంకుమాదులతో అలంకారం చేసినటువంటి వాడై వస్త్రతాంబూల ఆభరణాలను వాళ్లకు దానం చేసినటువంటి వాడై ఈ 33 మందికి దంపతులకు పంచభక్ష పరమాన్నాలతో కూడుకున్నటువంటి భోజనాన్ని వాళ్లకు పెట్టాలి. నెయ్యితో వండినటువంటి పదార్థాలు, అదేవిధంగా నూనెతో వండినటువంటి పదార్థాలు, అందులో దోసకాయ, నిమ్మకాయలు, అనేక రకాలైనటువంటి శాకములు, 4 రకాలైనటువంటి భోజనాలు, షడ్రసములతో కూడుకున్నటువంటివి, రుచికరములైనటువంటివి, గోరసములు, ఆవు పాలతో తయారు చేసినటువంటి తీపి పదార్థాలను తయారు చేసి పురుషోత్తమ ప్రీతి కోసమై వాళ్ళందరికీ కూడా విస్తర్లు వేసి చక్కగా వడ్డన చేసినటువంటి వాడై ఆపోషణాన్ని ఇవ్వాలి. అపోషణాన్ని ఇచ్చిన తర్వాత అందరి సమీపానికి వెళ్ళి 2 చేతులు జోడించి వినయపూర్వకంగా ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ధన్యోస్మి అనుగృహీతోస్మి జాతం మే జన్మ సార్థకం. నేను ధన్యుడనైనాను, నా జీవితము ధన్యమైనది. మీ బోటి మహాత్ములంతా కూడా సాక్షాత్ రాధాకృష్ణుల యొక్క స్వరూపాన్ని ధరించినటువంటి మీరంతా కూడా నా ఇంటికి వచ్చి మీరు భోజనం చేస్తూ ఉన్నారు అని. మీకు ఏది కావాలనో అడిగి వేయించుకోండి, ఏది మీకు రుచించలేదో దాన్ని వదిలిపెట్టండి, కడుపు నిండా ఆరగించండి. నాకున్నంతలో నేను వైభవాన్ని అనుసరించి మీకు కడుపు నిండా పంచభక్ష పరమాన్నాలతో కూడుకున్నటువంటి సుస్వాదుకరములైనటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేసినాను అని అందరి సమీపానికి వెళ్ళి వినయంగా ప్రార్థన చేస్తూ చివరికి భోజనమైన తర్వాత ఉత్తరాపోషణాన్ని ఇచ్చి తాంబూలం యో ద్విజాగ్ర్యాయ ఏవం కృత్వా ప్రయచ్చతి సుభగశ్చ భవేదత్ర పరత్ర అమృత భుగ్ భవేతు. ఏలా లవంగాలతో కూడుకున్నటువంటి పంచతిక్తాలతో కూడుకున్నటువంటి యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, పంచతిక్తాలు అని అంటారు. వీటితో కూడుకున్నటువంటి తాంబూలాన్ని ఆ బ్రాహ్మణ దంపతులకు ఇచ్చి వాళ్ళను గౌరవించి యస్య స్మృత్యాచనామోక్త్యా అనేటువంటి ఈ మంత్రాన్ని ఉచ్చరించి పూజా సమర్పణాన్ని కృష్ణ పరమాత్మకు చేయాలి. అన్నాన్ని విభాగం చేసి వాళ్ళు తినగా మిగిలినటువంటి అన్నాన్ని వచ్చినటువంటి అతిథులకు, అభ్యాగతులకు, తన ఇంటికి వచ్చినటువంటి భిక్షకులకు అందరికీ పెట్టిన తర్వాత తాను ఆ శేషాన్ని స్వీకరించాలి. ఆ వచ్చినటువంటి ఏ బ్రాహ్మణులు ఉన్నారో, బ్రాహ్మణ దంపతులు ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళే సమయంలో వాళ్లతో పాటు ఇంటి ముందు దాకా వెళ్ళి సాగనంపాలి. ఈ విధంగా అత్యంత గౌరవంతో, ప్రేమతో, ఆదరణతో ఈ భోజన కార్యక్రమాన్ని ముగించినట్టయితే ఆ ప్రభు అయినటువంటి గోలోకాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మ చాలా సంతోషపడతాడు. ఈ పురుషోత్తమ మాసానికి సంబంధించినటువంటి ఏ అమావాస్య గలదో ఆనాడు జాగరణాన్ని చేయాలి. రాధికా సహితుడైనటువంటి కృష్ణుణ్ణి పూజించాలి. పూజ సమాప్తం అయిపోయిన తర్వాత విసర్జన చేసి ఆ కృష్ణునికి సంబంధించిన విగ్రహము, చిత్రపటము లేదా ప్రతిమను అది ఆచారుల వారికి దానం చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ పురుషోత్తమ మాసానికి సంబంధించినటువంటి నియమాలను పాటిస్తారో తప్పకుండా వాళ్ళు గోలోకానికి వెళుతారు. గోలోకం వ్రజతి విధూయ పాపరాశిం చాత్రత్యం సుఖం అనుభూయ పూర్వపుంభి. ఇక్కడ ఉన్నటువంటి సుఖాలనన్నిటినీ కూడా అనుభవించి కాలాంతరంలో ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దివ్యమైనటువంటి గోలోకానికి వెళుతారు. ఇందులో సందేహించే అవసరం లేదయ్యా. ఈ నెల రోజులలో శాకాలను వదిలిపెట్టే వాళ్ళు కొంతమంది, మౌనంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, అన్నాన్ని
సమయంలో భోంచేసేవాళ్ళు కొంతమంది, పగటిపూట భోంచేసి రాత్రి ఉపవాసం ఉండేవాళ్ళు కొంతమంది, నెల రోజులు ఆహారాన్ని స్వీకరించకుండా ఉండేవాళ్ళు కొంతమంది. ఈ విధంగా ఏవేవైతే ఈ మాసంలో విడిచిపెట్టబడ్డాయో, ప్రతినిత్యము ఆచరించేటువంటి ఏ ఆచరణలు ఉన్నాయో అవన్నీ ఏవైతే ఈ పురుషోత్తమ మాసాన్ని పురస్కరించుకొని వదిలిపెట్టినారో మళ్ళీ వాటన్నిటినీ స్వీకరించడానికి ఈ విధమైనటువంటి దానాలను చేయాలి అని ఈ అధ్యాయంలో చెప్పుతూ ఉన్నాడు నారాయణమూర్తి బదరికావనంలో నారదుల వారికి. అమావాస్యాశనో యస్తు ప్రదద్యాద్గాం సదక్షిణాం. అమావాస్య వరకు ఉపవాసం ఉండి ఎవరైతే ఈ నెల రోజులు ఆ నియమాన్ని పాటించిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు లేగదూడతో కూడుకున్నటువంటి ఆవును దానం చేసి చక్కగా భోంచేసి మళ్ళీ భోజనాన్ని పట్టవచ్చును. ఎవరైతే ఈ నెల రోజులు ఉసిరికతో స్నానం చేస్తారో అటువంటి వాళ్ళు పెరుగును కానీ పాలను కానీ దానం చేసి ఆ తరువాత సామాన్యమైనటువంటి నియమాన్ని పాటించవచ్చును. ఫలాలను గనక ఒకవేళ తిని ఈ నెల రోజులు ఉన్నాడు అనంటే ఆ ఫలాలను దానం చేసి మళ్ళీ అన్నాన్ని స్వీకరించవచ్చును. నూనెను వదిలిపెట్టినటువంటి వాళ్ళు నెయ్యిని దానం చేయాలి. నెయ్యిని వదిలిపెట్టినటువంటి వాళ్ళు నూనెను దానం చేసి మళ్ళీ ఆయా వస్తువులను స్వీకరించవచ్చును. నేలపైన పడుకునేటువంటి వాడు ఈ నెల రోజులు ఆ నియమాన్ని పాటించినాడు, మళ్ళీ పరుపుల్లో పడుకోవాలి అని అనుకుంటే మెత్తనైనటువంటి పరుపులను దానం చేసి ఆ తర్వాత పరుపులపైన పడుకోవచ్చును. పత్రంలో భోజనం చేసేటువంటి వాడు ఈ నెల రోజులు ఆ నియమాన్ని పాటించినాడు, ఆ నియమాన్ని మళ్ళీ విడిచిపెట్టాలి అని అంటే నెయ్యితో కూడుకున్నటువంటి శర్కరను దానం చేయాలి. నెల రోజులు మౌనంగా ఉన్నాడు, మౌనాన్ని వదిలిపెట్టి మళ్ళీ మాట్లాడాలి అని అంటే గంటను దానం చేయాలి. వెంట్రుకలను గోర్లను కత్తిరించుకోకుండా ఉన్నాడు, అటువంటి వాడు చెప్పులను దానం చేసి క్షౌరాది కర్మలను ఆచరించుకోవచ్చును. ఉప్పును వదిలిపెట్టినటువంటి వాడు వివిధమైనటువంటి రసాలను దానం చేయాలి. నెల రోజులు దీపాన్ని వెలిగించినటువంటి వాడు నారాయణమూర్తికి కృష్ణునికి ప్రీతిని కలిగించేటువంటి నెయ్యి దీపాన్ని వెలిగించినటువంటి వాడు దీపపు ప్రమిదలతో పాత్రలతో సహితమైనటువంటి దీపాలను దానం చేయాలి. ఈ విధంగా మాసాంతే మోదకాం త్రింశత్ఛత్రోపాన సంయుతాన్. నెల రోజులు అయిపోయిన తర్వాత 33 మోదకాలను, ఛత్రము, కాళ్లకు వేసుకునేటువంటి చెప్పులను దానం చేయాలి. గోవును దానం చేయడం చాలా శ్రేష్టమైనటువంటిది. ఇవేవి కూడా దొరకని పక్షంలో సర్వేషామప్యలాభే చ యథోక్తకరణం వినా ద్విజవాక్యం స్మృతం రాజన్ సంపూర్ణం వ్రతసిద్ధిదం. 33 మంది దొరకలేదు, ఈ వస్తువులన్నీ కూడా దొరకలేదు. అప్పుడు ఒక్క బ్రాహ్మణ దంపతులనైనా పిలిచి ఈ మలమాసంలో నీవేవేవి వదిలిపెట్టినావో వాటికి నీ శక్తిని అనుసరించి దానం చేసి కడుపు నిండా వాళ్లకు భోజనం పెట్టి ఈ పురుషోత్తమ మాస నియమాలను నేను పాటించినాను, పురుషోత్తముడు సంప్రీతుడై నన్ను అనుగ్రహించుగాక అని ఆశీర్వాదం చేయండి అని ఆ దంపతుల యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించాలి అని చెప్పినాడు. పూర్వాహ్నే భుంజతే దేవాః. పూర్వాహ్నంలో దేవతలు భోంచేస్తారు, మధ్యాహ్న కాలంలో మునులు భోంచేస్తారు, అపరాహ్న కాలంలో పితృదేవతలు భోంచేస్తారు. మరి తానెప్పుడు భోంచేయాలి అనంటే చతుర్థ కాలంలో భోంచేయాలి. సర్వం వేళామతిక్రమ్య యస్తు భుంక్తే నరాధిప నక్తభోజీ మహీపాల సర్వపుణ్యాధికో భవేతు. ఎవరైతే నక్తభోజీ ఉంటాడో వాడు
అన్ని పుణ్యాలను పొందినవాడవుతాడు, అధికమైనటువంటి పుణ్యాన్ని పొందినవాడవుతాడు. ఒక్కొక్క రోజు అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం వానికి వస్తుంది అని ఈ విధంగా చాలా గొప్పనైనటువంటి విషయాలను చెప్పినాడు మనకు వ్యాస భగవానుడు. దర్భలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పవిత్రమైనటువంటివి. దేవతల యొక్క కార్యాల్లో దర్భలను వినియోగించాలి. పితృదేవతా సంబంధమైనటువంటి కార్యాల్లో కూడా వాటిని ధరించాలి. దర్భలు లేకుండా ఏ కర్మలు కూడా జరగవు. ఒకవేళ అటువంటి పవిత్రమైనటువంటి దర్భలతో ఇల్లును ఊడవడము, మలమూత్రాలను తొలగించడమే గనక చేసినాడు అనంటే శౌచకూపంలో వాడు ఆ భయంకరమైనటువంటి శౌచాన్ని భక్షించేటువంటి పురుగుగా జన్మిస్తాడు. పవిత్రమైనటువంటి దర్భలను పవిత్రంగా ఉంచాలి తప్ప వాటిని అపవిత్రం చేయడానికి వీల్లేదు అని ఈ విధంగా అనేక విషయాలను సందర్భం వచ్చింది కాబట్టి చెప్పినాడు. ఇత్యుక్త్వా విరతం రాజా మునీశ్వరమనీనమతు అపూజయత్తతో భక్త్యా సపత్నీకో ముదాన్వితః. ఈ విధంగా ఇటువంటి నియమాలనన్నిటిని కూడా పాటించి మనం ఇదివరకు చెప్పుకున్నాము. దృఢధన్వా అనేటువంటి పేరు గల రాజు భార్యతో కూడుకున్నటువంటి వాడి చాలా గొప్పనైనటువంటి ఈ నియమాలను పాటించి అధిక మాసం అనే పేరుతో పిలువబడేటువంటి పురుషోత్తమ మాసానికి సంబంధించిన ఈ ధర్మాలనన్నిటిని కూడా ఆచరించి భోగాలందు లాలసతను వదిలిపెట్టినటువంటి వాడి అరణ్యానికి వెళ్ళి కృష్ణచరణార విందాలను ఆశ్రయించి దివ్యధామమైనటువంటి గోలోకానికి చేరుకున్నాడు. ఇటువంటి వాళ్ళు చాలామంది మనకు ఈ పురాణంలో కనబడతారు. సద్గతిని పొందినటువంటి వాళ్ళు. అంతేకాదు కేవలం ఒక మానవులే కాదు, పశుపక్ష్యాదులు కూడా ఒకవేళ ఈ నెల రోజులలో చెప్పినటువంటి నియమాలు, ఇవి ధర్మములు ఇవి నియమాలు అని తెలియకుండా పశుపక్ష్యాదులు ఆచరించినప్పటికీ కూడా అవి కూడా ఉత్తమమైనటువంటి గతిని పొందుతాయి, గోలోకానికి చేరుకుంటాయి. కొమ్మలపైన సంచారం చేసేటువంటి ఏ కోతులు ఉన్నాయో ఆ కోతులు, నేలపైన తిరిగేటువంటి ఆవులు ఉన్నాయో ఆ ఆవులు, పురుగులు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పురుషోత్తమ మాస సేవనం వలన వాటికి ఉన్నటువంటి ఆ పశుపక్ష్యాదుల యొక్క జన్మ తొలగిపోయి ఉత్తమ జన్మ ప్రాప్తించి కృష్ణభక్తి పరాయణులైనటువంటి వారి కాలాంతరంలో సద్గతిని పొందుతారు. ఒక కోతికి సంబంధించినటువంటి కథను ఈ సందర్భంలో చెప్పినాడు. అత్యంత పవిత్రము, అత్యంత ఆశ్చర్యజనకమైనటువంటి ఆ కథను నీకు వినిపిస్తాను వినవయ్యా అని ఆ కథను చెప్పడం ప్రారంభించినాడు. ఒక కోతి పురుషోత్తమ మాసానికి సంబంధించినటువంటి నియమాలను పాటించి సద్గతిని పొందినటువంటి ఆ కథ వినాలనే కుతూహలంతో ఉన్నాము, చెప్పండి అని శౌనకాదుషులు కూడా అడిగితే సూతుడు ఆ కథను చెప్పడం ప్రారంభించినాడు. ఆ కథతో కూడుకున్నటువంటి అనేక ఇతర విషయాలను రేపటి ప్రవచనంలో మనం చెప్పుకుందాము. గోవర్ధనధరం వందే గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం గోవిందం గోపికాప్రియం. గోపాలకృష్ణ భగవానికి జై. పురుషోత్తమ మాసంలో భాగవత శ్రవణం, భాగవతోత్తముల యొక్క కథాశ్రవణం చాలా శ్రేష్టమైనది అనే విషయాన్ని మనం విన్నాం. భాగవతాన్ని వినాలి, భాగవతాన్ని దానం చేయాలి, భాగవత పుస్తకమును దానం చేయాలి. భాగవతం వినడం వలన వచ్చే ప్రయోజనం ఏమిటి అనంటే భాగవతంలో ఉన్నటువంటి ఒక్కొక్క పదము, ఒక్కొక్క అక్షరము, ఒక్కొక్క వాక్యము, ఒక్కొక్క శ్లోకము ఇవన్నీ కూడా
కృష్ణునికి సంబంధించినటువంటి వాంగ్మయ శరీరములే. అందుకని నోటి నుండి చెప్పుతూ ఉన్నటువంటి ఈ కథను కర్ణరంధ్రముల ద్వారా శ్రవణం చేయడం వలన ఆ కృష్ణుడు వాక్స్వరూపాన్ని చెందినటువంటి వాడై మన రంధ్రముల ద్వారా మన హృదయంలోకి ప్రవేశించి ఆయన తాండవం చేస్తాడు, నాట్యం ఆడుతాడు, మన హృదయాల్లో విరాజిల్లుతాడు. అందుకని భాగవతాన్ని తప్పకుండా ఈ అధిక మాసంలో వినాలి అని ఒక నియమాన్ని చేసినాడు వ్యాస భగవానుడు. ఈ శ్రీమద్ భాగవతంలో అనేక మంది భాగవతోత్తములకు సంబంధించిన చరిత్రలున్నాయి. నాభి మేరుదేవి అనేటువంటి పేర్లు గల ఈ దంపతులకు ఋషభదేవుడు అనేటువంటి పేరు గల వాడు ఆవిర్భవించినాడు. ఈ ఋషభదేవుడు ఆవిర్భవించి పుట్టగానే ఒక విచిత్రమైనటువంటి కార్యాన్ని చేసినాడు. పుట్టిన తర్వాత పుట్టగానే ఏం చేసినాడు అంటే ఒక మందహాసం చేసినాడు, నవ్వినాడు. అన్నాళ్ల వరకు వర్షాలు లేకుండా ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఒక్కసారి సద్యో వృష్టి కలిగినది. అప్పుడు తండ్రి గారు ఈ పిల్లవాని యొక్క గొప్పతనాన్ని చూచి, వీడు కేవలం మందహాసం చేస్తేనే ఆకాశము పులకరించిపోయి ఇంత గొప్పనైనటువంటి సువృష్టిని కలిగించింది అని అన్న తర్వాత, పుట్టిన పిల్లవానికి ఎటువంటి లక్షణం ఉన్నది అని అన్న తర్వాత, వీడు పెరిగి పెద్దవాడై సాధకుడైన తర్వాత ఇంకా ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల అదృష్టం ఏమని వర్ణించాలి, ఎంత గొప్పనైనటువంటి కార్యాలను వీడు నిర్వహిస్తాడో. అందుకని ఇంకా నేను ఈ సంసారంలో ఉండి ప్రయోజనం లేదు అని భావించి ఆయన అరణ్యానికి వెళ్ళిపోయినాడు. కాలాంతరంలో రాజ్యంలో ఉన్నటువంటి మహాత్ములంతా కూడా ఆ పిల్లవానికి ఉపనయన సంస్కారాలు చేసినారు. బ్రహ్మచర్యాన్ని పాటించే సమయంలో ఋషభదేవుడు శాస్త్ర మర్యాదను అనుసరించి బ్రహ్మచారికి ఏ ఏ ధర్మాలు చెప్పబడ్డాయో శాస్త్రంలో తూచా తప్పకుండా ఆ ధర్మాలన్నిటినీ పాటించినాడు. ఆనాటి కాలంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏమనుకునేవాళ్ళు అనంటే, బ్రహ్మచారి ధర్మాలను ఋషభదేవుడు పాటించినట్టుగా పాటించాలి అని అనుకునేవాళ్ళు. ఆ విధంగా బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూచి ఇంద్రుడు తన కూతురైనటువంటి జయంతి అనేటువంటి పేరు గల అమ్మాయినిచ్చి వివాహం చేసినాడు. ఇప్పుడు గృహస్థయినాడు. గృహస్థుకు విధించినటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించినాడు. ఆనాటి కాలంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏమనుకునేవాళ్ళు అనంటే, గృహస్థుకు సంబంధించిన ధర్మాలను పాటిస్తే ఋషభదేవుని వలె పాటించాలి అని అనుకునేవాళ్ళు. ఆ సమయంలో గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఆ మహానుభావుడైనటువంటి ఋషభదేవుడు జయంతి అనేటువంటి పేరు గల తన భార్య యందు 100 మంది కుమారులను ఆయన కన్నాడు. అంతమంది కొడుకులు ఆయన కలిగినారు. ఆ 100 మంది మధ్యలో భరతుడు అనేటువంటి పేరు గలవాడు అందరికంటే శ్రేష్ఠుడు, పెద్దవాడు, మొదటివాడు. వాని వలననే మన దేశానికి భరతుడు పరిపాలించినాడు కాబట్టి మన దేశానికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చినది అని వర్ణిస్తాడు. ఈ మిగతా ఏ తమ్ములున్నారో వాళ్ళంతా కూడా కుశావర్తము, ఇలావర్తము, బ్రహ్మావర్తము, మలయము, కేతు, భద్రసేనము, ఇంద్రస్పృకు, విదర్భ, కీకట అనేటువంటి పేర్లతో కూడుకున్నటువంటి దేశాలన్నిటి కూడా వాళ్ళు పరిపాలన చేసినారు. ఈ 100 మంది కొడుకులను ఎదురుగా కూర్చుండబెట్టుకొని ఎన్నో సందర్భాల్లో ఏదో ఒక నిమిత్తాన్ని పెట్టుకున్నటువంటి వాడి ఆ ఋషభదేవుడు చాలా చక్కనైనటువంటి ధర్మాన్ని బోధిస్తూ ఉండేవాడు. పిల్లలను కనడం మాత్రమే కాదు, కన్నటువంటి పిల్లలకు సదాచారాన్ని బోధించాలి తల్లిదండ్రులు.
ఏతద్దేశప్రసూతస్య సకాశాదగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః అని అంటాడు మనుస్మృతికారుడు. మన దేశంలో పుట్టినటువంటి ప్రతివాడు కూడా స్వం స్వం చరిత్రం శిక్షేరన్, తనకు సంబంధించినటువంటి ఏ వంశానికి సంబంధించిన చరిత్ర గలదో, మహాత్ములకు సంబంధించినటువంటి ఏ చరిత్రలు గలవో వాటన్నిటిని కూడా చక్కగా పిల్లలకు బోధించాలి. ఋషభదేవుడు తన 100 మంది కుమారులను కూర్చుండబెట్టుకొని అనేకసార్లు ఆయన ఈ మాటలను చెప్పుతూ ఉండేవాడు. ఏ విధంగా తన కుమారులకు ఋషభదేవుడు చెప్పినాడో అదంతా కూడా వ్యాసభగవానుడు భాగవతంలో మనకు తెలియజేసినాడు, చెప్పినాడు. శుకుని ద్వారా పరీక్షన్ మహారాజు గారికి చెప్పించినాడు. ఆయన ఏమంటాడు ఋషభదేవుడు అనంటే, నాయందేహో దేహభాజాన్ నృలోకే కష్టాన్ కామాన్ రహతే విడ్భుజాం ఏ తపోద్రవి దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధే యస్మాత్ బ్రహ్మసౌఖ్యం త్వనంతం. హే కుమారులారా, ఎంతో కష్టపడితే కానీ ఈ మానవ జన్మ అనేటువంటిది మనకు రాలేదు. ఆ వచ్చినటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అనంటే శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియ మూలకమైన భోగాలను అనుభవిస్తూ 100 సంవత్సరాలు కాలాన్ని గడపడం కాదురా నాయన. పశుపక్ష్యాదులు కూడా ఇంద్రియలాలస కలిగినటువంటివి, ఇంద్రియమూలకమైనటువంటి భోగాలను అనుభవిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాయి. అదే పని మనము చేసినాము అని అన్న తర్వాత మనకు పశుపక్ష్యాదులకు తేడా ఏమున్నదిరా నాయన. అందుకని ఈ శరీరం వచ్చినది భోగాలను అనుభవించడానికి కాదు. ఎందుకు తండ్రి అని ఆ 100 మంది అడిగితే ఋషభదేవుడు అంటాడు, తపో దివ్యం పుత్రకాహ, తపస్సును ఆచరించేందుకోసమై మనకి దేహం వచ్చినది. తపస్సును ఆచరించేవాడు ఏం చేయాలి అనంటే ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని కలిగినటువంటి వాడై అంతఃకరణాన్ని శుద్ధం చేసుకున్నటువంటి వాడై, శుద్ధమైనటువంటి అంతఃకరణంలో పరమాత్మకు సంబంధించినటువంటి స్వరూపాన్ని చింతించాలి. తపస్సు చేసేవాడు నియమాలను పాటిస్తాడు. ఆ నియమాలు ఏమిటి అనంటే ఇంద్రియమూలకమైనటువంటి భోగాలను వదిలిపెట్టడమే. మనస్సు ఎప్పుడూ కలుషితమై ఉంటుంది అనంటే ఇంద్రియమూలకమైనటువంటి భోగాలను అనుభవిస్తూ ఉండడం వలన. కళ్ళతో రూపాన్ని చూస్తాడు, చెవులతో శబ్దాన్ని వింటాడు, చర్మేంద్రియము ద్వారా స్పర్శను గ్రహిస్తూ ఉంటాడు. శరీరంలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలకు సంబంధించిన ఎన్ని విషయాలు ఉన్నాయో ఆ విషయాల యందు ఆసక్తుడై నిరంతరము భోగాలను అనుభవిస్తూనే ఉంటాడు. నిద్ర లేచినప్పటి నుండి మొదలుకొని పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుండి మొదలుకొని మరణించేంత వరకు నైరంతర్యంగా ఈ విధంగా చర్యను చేస్తూనే ఉంటాడు మానవుడు. కానీ తపస్సు చేయాలిరా నాయన. తపో దివ్యం పుత్రకాహ, తపస్సును ఎందుకు ఆచరించాలి అనంటే ఏన సత్వం శుద్ధేత్, అంతఃకరణము ఏ తపస్సును ఆచరించడం వలన శుద్ధమవుతుందో అటువంటి తపస్సును ఆచరించాలి. శుద్ధమైన అంతఃకరణంలో ఏం కలుగుతుంది అంటే బ్రహ్మసౌఖ్యం త్వనంతం, బ్రహ్మసౌఖ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఋషభదేవుని యొక్క అభిప్రాయం ఏమిటి అనంటే ఏ సౌఖ్యం ఉన్నదో ఆ సౌఖ్యము వస్తువులలో లేదు. ఆ సౌఖ్యము బాహ్య ప్రపంచంలో ఎక్కడా కూడా కనిపించదు. ఆ సౌఖ్యము మనలోనే ఉన్నది. మనలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని మనం అనుభవించాలి అనంటే అది కేవలం అంతఃకరణాన్ని శుద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే పరమాత్మకు సంబంధించినటువంటి లక్షణాన్ని చెప్పుతూ ఉపనిషత్తు ఏమన్నది అంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఏ ఆనందము గలదో ఆ ఆనందమే పరమాత్మకు సంబంధించినటువంటి స్వరూపము అన్నది. ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ బయట ఎక్కడనో లేడు, ఏ వస్తువులలోనో లేడు, నీ శరీరంలో ఉన్నాడు.
నీ హృదయంలో ఉన్నాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా స్పష్టంగా ఇదే చెప్పినాడు. హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. నీ హృదయ దేశంలోనే ఉన్నాడు ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ. హృదయ దేశంలో ఉండి ఎందుకు ఆ పరమాత్మ మనకు గోచరించడం లేదు అనంటే, తెరవేయబడ్డటువంటి వాడి అజ్ఞానం అనేటువంటి తెరతో కూడుకోనున్నాడు. ఐంద్రియకములైనటువంటి భోగలాలసుడై ఉన్నాడు. ఐంద్రియకములైనటువంటి భోగాలను అనుభవించడం వలన ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ కనిపించడం లేదు. వాటిని అన్నిటినీ కూడా వదిలిపెట్టినారు అనంటే తప్పకుండా స్వచ్ఛంగా ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ సాక్షాత్కారం అవుతాడు. పరమాత్మ సాక్షాత్కారం అవుతాడు అని చెప్పడం కూడా మనకు అర్థమయ్యేందుకోసమే చెప్పుతుంది ఉపనిషత్తు కానీ పురాణము కానీ. అందుకని అంతఃకరణము యొక్క శుద్ధి చేసుకునేందుకొరకై మీరు తపస్సును ఆచరించండి. అటువంటి తపస్సును చేసే నిమిత్తమై మీరంతా మొట్టమొదట చేయాల్సిన పనేమిటి అనంటే, మత్సేవాం ద్వారమాహు విముక్తే తమోద్వారం యోషితాం సంగి సంగం. మహత్సేవాం ద్వారమాహురు విముక్తే. మోక్షానికి ద్వారమేది అనంటే మహాత్ములను సేవించడము మోక్షానికి ద్వారం. మహాత్ముల యొక్క పరిచర్యలు, మహాత్ముల యొక్క ఉపన్యాసాలు వినడము, మహాత్ములను అనుసరించి జీవనాన్ని కొనసాగించడం ఏదైతే ఉన్నదో అది తప్పకుండా ముక్తినిచ్చేటువంటిదవుతుంది. స్త్రీలకు సంబంధించినటువంటి సాహచర్యము, స్త్రీలతో ఉండడము, స్త్రీల యందు లాలసుడై ఉండడము, ఇది నరకానికి కారణమవుతుంది. తమోద్వారం యోషితాం సంగి సంగం. అందుకని నరకానికి పోవడానికి ఎవడిష్టపడతాడరా? మోక్షాన్ని పొందేందుకోసమే మహాత్ముల యొక్క సంఘాన్ని మీరంతా కూడా పొందండి, మహాత్ములను సేవించండి అని ఉపదేశం చేస్తే అప్పుడు కొడుకులు అడుగుతూ ఉన్నారు వృషభదేవుణ్ణి, హే తండ్రి మహాత్ములను ఆశ్రయించండి అని అంటే మహాత్ములంటే ఎవరు అని ప్రశ్న వేసినారు. వేస్తే అప్పుడు వృషభదేవుడు సమాధానం చెప్పుతూ ఉన్నాడు, మహాంతస్తే. మహాత్ములంటే ఎవరో చెప్పుతున్నాను వినండిరా పుత్రులారా. సమచిత్తాః ప్రశాంతాః విమన్యవః సుహృదః సాధవో యే. ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడిని మహాత్ముడు అనే పేరుతో పిలుస్తారు. ఏమిటి ఆ లక్షణాలు అనంటే, మొట్టమొదటి లక్షణం చెప్పినవాడు మహాత్ముడు అంటే సమచిత్తాః. వీని యందు ఒక రీతిగా ఇంకొకని యందు ఇంకొక రీతిగా ప్రవర్తించడు. వాడు అందరి యందు సమానమైనటువంటి రీతిగా ఉంటాడు, సమచిత్తుడై ఉంటాడు. ఏ విధమైనటువంటి ఆందోళనలు ఉండవు వానికి, ప్రశాంతమై ఉంటుంది వాని మనసు. ఎన్ని మార్లు నీవు ధర్మాన్ని గురించి అడిగినా కోపానికి రాకుండా మనకు సమాధానాన్ని చెప్పుతూ ఉంటాడు. కోపము లేనటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు మహాత్ముడు. మంచి హృదయం కలిగినటువంటి వాడు, వెన్న వంటి హృదయం కలిగినటువంటి వాడు. అంతేకాదు ఏవా మయీషే కృత సౌహృదార్థాః జనేషు దేహం భరవార్తికేషు. నారాయణుడైనటువంటి నాయందు, శంకరుని యందు ఏ విధమైనటువంటి భేదభావాన్ని చూడకుండా శివుని యొక్క హృదయము నారాయణుడు, నారాయణుని యొక్క హృదయము శంకరుడు అనేటువంటి ఈ అద్వైత భావాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో అటువంటి వాణ్ణి మహాత్ముడు అనే పేరుతో పిలుస్తారా కుమారులారా. అంతేకాదు గృహేషు జాయాత్మజరాతిమత్సు న ప్రీతియుక్తాః యావదర్థాశ్చ లోకే. ఎప్పటికీ ఇంటికి సంబంధించినటువంటి వ్యాపారాల్లో మునిగిపోతూ తేలుతూ ఉండరు వాళ్ళు మహాత్ములైనటువంటి వారు. గృహేషు జాయాత్మజరాతిమత్సు న ప్రీతియుక్తాః.
వాళ్ళ బుద్ధిలో వాళ్ళ మనస్సులో నిరంతరం పరమాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే తాండవిస్తూ ఉంటుంది. ఎవరి హృదయంలో ఎవరి బుద్ధిలో నిరంతరము పరమాత్మ సంబంధమైనటువంటి ప్రేమ నాట్యమాడుతూ ఉంటుందో అటువంటి వారు ఇంట్లో ఉన్నప్పటికీ ఆ ప్రేమలో లవలేశము కూడా కృష్ణునికి సంబంధించిన పరమాత్మకు సంబంధించినటువంటి ప్రేమ అది కన్వర్ట్ కాదు, వేరే చోటికి వెళ్ళదు. అది భార్య యందు కానీ పుత్రుల యందు కానీ తాను నిర్మించుకున్నటువంటి ఇంటి యందు కానీ వ్యాపించకుండా ఉంటుంది. అటువంటి వాళ్ళను మహాత్ములు అనే పేరుతో పిలుస్తారా? ఒకవేళ వాళ్ళు జీవనాన్ని కొనసాగించినా కానీ వాళ్ళ జీవనం ఎట్టా ఉంటుంది అనంటే ఎంత ప్రాప్తిస్తే ప్రాప్తించిన దానితో సంతోషపడుతూ ఉంటారు. ఇవాళ నాకు 10 రూపాయలు వచ్చినాయి, ఇంకొక 20 రూపాయలు రేపు సంపాదించాలి అనేటువంటి భావం వాళ్ళకు ఉండదు. ఏది వస్తే దానితో తృప్తి పడేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకొక దానికోసమై వెంపర్లాడేటువంటి లక్షణం ఉండదు. అటువంటి వాళ్ళను మహాత్ములు అనేటువంటి పేరుతో పిలుస్తారు. నూనం ప్రమత్తః కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ ఆపృణోతి న సాధు మన్యేయత ఆత్మనో అయమసన్నపి క్లేశద ఆసదేహః పరాభవః తావదబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్క్రియాః తావదిదం మనో వై కర్మాత్మకం ఏన శరీరబంధః. నేను గృహస్థనై ఉన్నాను, నాకు అనేక రకాలైనటువంటి కర్మలు విధింపబడి ఉన్నాయి, అందుకని నేను కర్మలను ఆచరిస్తూనే ఉంటాను అని నిరంతరము కర్మాచరణ చేయడం అనేటువంటిది శ్రేయస్కరము కాదురా. కర్మలను చేయడము శ్రేయస్కరము కాదు అని కర్మలను నిందించడంలో తాత్పర్యం కాదు. కర్మలను ఆచరించు, కానీ కర్మల వలన వచ్చేటువంటి ఏ ఫలం ఉన్నదో ఆ ఫలాన్ని నీవు అపేక్షించకు. కర్మలను ఆచరిస్తూ కర్మల వలన వచ్చేటువంటి ఏ ఫలం ఉన్నదో ఆ ఫలాన్ని ఈశ్వరార్పణ చేయడం వలన ఈశ్వరుడు సంతోషపడి ఏం చేస్తాడు అనంటే వానికి కర్మల యొక్క నీవాచరించినటువంటి కర్మల యొక్క ఫలం వానికి అవసరం లేదు కాబట్టి నీవు సమర్పించినటువంటి కర్మ ఫలాన్ని వాడు నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసేందుకోసమై ఉపయోగిస్తాడు. తద్వారా నీ అంతఃకరణం శుద్ధమవుతుంది. కర్మలను ఆచరించడంలో తాత్పర్యమై ఉండకూడదు. కర్మలను ఆచరించడము పరమేశ్వర ప్రీతి కోసమై ఆచరించాలి అనేటువంటి ఉపదేశాన్ని ఆయన చేస్తూ ఏవం మనః కర్మవశం ప్రయుంక్తే అవిద్యయా ఆత్మన్యుపధీయమానే ప్రీతిర్నయావన్మయి వాసుదేవే నముచ్యతే దేహయోగేన తావతు. నీ మనస్సు కర్మలయందు ఆసక్తమై ఉన్నది, కర్మలను ఆచరిస్తూ ఉన్నావు, కర్మలు నీకు ఫలాన్ని ఇస్తూ ఉన్నాయి, ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నావు, లోకాంతరాల్లోకి వెళుతూ ఉన్నావు, భోగాలను అనుభవించి మళ్ళీ ఈ లోకానికి వస్తూ ఉన్నావు, మళ్ళీ కర్మలను ఆచరిస్తూ ఉన్నావు. పునరపి జననాత్మకమైనటువంటి సంసార చక్రంలో చక్రనేమి క్రమం వలె చక్రం ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో జీవుడమైనటువంటి నీవు కూడా కర్మలను ఆచరిస్తూ కర్మ ఫలాలను నీవు అపేక్షిస్తున్నావు అనంటే ఈ లోకంలో లోకాంతరాల్లో భోగాలు అనుభవిస్తూ మళ్ళీ పుడుతూ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అనేటువంటి రీతిగా సంచారం చేస్తూనే ఉంటావు. ఒకనాటికి నీకు సంబంధించినటువంటి ప్రయాణానికి సమాప్తి అనేటువంటిది ఉండదు. నీకు సంబంధించినటువంటి ప్రయాణానికి సమాప్తి కావాలి అనంటే అది కేవలం నాయందు నీవు మనస్సును సంలగ్నం చేసి నీవు ఆచరించే లౌకిక వైదిక ఉభయకర్మలను నాకు సమర్పించినావు అనంటే తప్పకుండా మీకు సద్గతి కలుగుతుందిరా నాయన. ఏ తల్లిదండ్రులైనా ఎదుట కొడుకులను కూర్చుండబెట్టుకొని ఇటువంటి ధర్మాలను బోధిస్తారా చెప్పండి? అందుకని పురాణాలను రచించే వ్యాస భగవానుడు మనకేం తెలియజేస్తూ ఉన్నాడు అనంటే, నాయన తల్లిదండ్రులైనటువంటి మీరు పిల్లలను కని వాళ్లకు వృషభదేవుడు ఏ విధంగా ధర్మాన్ని బోధించినాడో ఆ విధంగా మీరు ధర్మాలను బోధించండి.
నారదుడు ధ్రువునికి ఏ విధంగా ధర్మాన్ని బోధించినాడో, ప్రహ్లాదుడు ఏ విధంగా ధర్మమయ జీవనాన్ని కొనసాగించినాడో అటువంటి ధర్మాలనన్నిటిని కూడా పిల్లలకు బోధించి వాళ్ళకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసినట్టయితే మళ్ళీ మనకొక ప్రహ్లాదుడు, మళ్ళీ మనకొక ధ్రువుడు, మళ్ళీ మనకొక అంబరీషుడు, పరమ భాగవతము ఉత్తముల్లో మళ్ళీ ఒక్కొక్క ఉత్తముడు మనకు జన్మించే అవకాశాలుంటాయి. అటువంటి పరమ భాగవతోత్తముల యొక్క జన్మ వలన మన భారతదేశం పులకరించిపోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి నష్టమైపోతూ ఉన్నటువంటి సనాతన ధర్మం ఉన్నదో ఆ సనాతన ధర్మం మళ్ళీ విజృంభించేటువంటి అవకాశాలుంటాయి. అందుకని వ్యాసభగవానుడు ప్రతి పురాణంలో ప్రతి ఘట్టంలో ఈ విధమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇదం శరీరం మమ దుర్విభావ్యం సత్వం హి మే హృదయం యత్ర ధర్మ పృష్ఠే కృతే మే యదధర్మ ఆరాద్ అతో హి మా వృషభం ప్రాహురార్యా. నేను 100కు 100 వాళ్ళు మీ వలె శరీరాన్ని ధరించినాను, కానీ నా జీవితాన్నంతా కూడా ధర్మమయం చేసుకోవడానికి నేను పూనుకున్నాను. బ్రహ్మచారిగా ఉండి బ్రహ్మచర్య ధర్మాలను పాటించినాను, గృహస్థుగా ఉండి గృహస్థ ధర్మాలను పాటించినాను. ఇక ముందు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తాను, ఆ తర్వాత సన్యాసాన్ని స్వీకరిస్తాను. ఆ ధర్మాలను కూడా పాటించి చివరికి ఉండేటువంటి పారమహంస్య చర్య గలదో అటువంటి చర్యను కూడా నేను పొందబోతున్నాను అని అనేక పర్యాయాలు ఈ మాటలను చెప్పుతూ ఉండేవాడు. ప్రాణులన్నిటిలోకెల్లా పశువులు శ్రేష్టములైనటువంటివి. పశువులలో మనుష్యులు శ్రేష్ఠుడు, మనుష్యుల కన్నా గంధర్వులు శ్రేష్ఠులు, గంధర్వుల కన్నా సిద్ధులు శ్రేష్ఠులు, సిద్ధుల కన్నా కిన్నరులు, కిన్నరుల కన్నా కింపురుషులు, వాళ్ళకన్నా అసురులు, అసురుల కన్నా దేవతలు శ్రేష్ఠులు, దేవతలలోకెల్లా ఇంద్రుడు శ్రేష్ఠుడు, ఇంద్రుని కన్నా బ్రహ్మపుత్రులు శ్రేష్ఠులు, ఆ బ్రహ్మపుత్రులలోకెల్లా శివుడు శ్రేష్టమైన వాడు, శివుని కన్నా బ్రహ్మశ్రేష్ఠుడైనటువంటి వాడు, బ్రహ్మ కన్నా విష్ణుమూర్తినైన నేను శ్రేష్ఠుడనైనటువంటి వాడను, నాకన్నా శ్రేష్ఠుడు ఇంకొకడు లేడు అనుకోకండిరా. సదాచార సంపన్నుడైనటువంటి సర్వత్ర సమభావన కలిగినటువంటి బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. అటువంటి వైష్ణవోత్తముడైనటువంటి బ్రాహ్మణుని కన్నా శ్రేష్టమైనటువంటి వాడు ఈ అనంత బ్రహ్మాండాల్లో ఇంకొకడు లేడుగాకలేడు. అందుకని మీరంతా కూడా అటువంటి సత్పురుషుణ్ణి ఆశ్రయించి నిరంతరము భగవత్ కథలను విని సంప్రదాయమయమైనటువంటి జీవనాన్ని కొనసాగించి మీ జీవితాన్నంతా కూడా ధర్మమయం చేసుకోండిరా అని అనేక పర్యాయాలు బోధిస్తూ ఉండేవాడు. చివరికి యోగ్యుడైనాడు భరతుడు అనే విషయాన్ని తెలుసుకొని ఋషభదేవుడు తనకు సంబంధించినటువంటి రాజ్యం ఉండెను, ఇంతకాలము పరిపాలించినాడో ఆ రాజ్యభారాన్నంతా కూడా తన కుమారునికి అప్పచెప్పి వనానికి వెళ్ళినాడు. వనవాసం చేసే సమయంలో ఈ వన్యవృత్తిని అవలంబిస్తే ఋషభదేవుని వల్లనే అవలంబించాలి అని అనుకునేవాళ్ళు ఆనాటి కాలం వాళ్ళు. చాలా కాలం గడిచిపోయినది. ఆ తర్వాత సన్యాసాన్ని స్వీకరించినాడు. సన్యాసి ధర్మాలు కూడా ఆ విధంగా పరిపాలన చేసినాడు, తూచా తప్పకుండా. ఆ తరువాత క్రమక్రమముగా ఆయన మనసు సర్వం బ్రహ్మమయం అనేటువంటి బ్రాహ్మీ స్థితి ఏర్పడ్డది. ఎక్కడ చూసినా కానీ పరమాత్మ యొక్క స్వరూపం గోచరిస్తూ ఉన్నది. అప్పుడు ఏం చేసినాడు, దండకమండలాలను కూడా వదిలిపెట్టి శరీరం పైన నూలు పోగు లేకుండా ఆయన సంచారం చేయడం ప్రారంభించినాడు. పిల్లలంతా కూడా మలమూత్ర విసర్జన చేస్తూ ఉన్నా ఏవగించుకోడు, ఎవ్వరిని నిందించడు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి చర్యలను చేసేటువంటి తాను ఒకనాడు అరణ్యానికి వెళ్ళినాడు. నిరంతరము భగవంతుని యొక్క స్మరణ తప్ప ఇది నా శరీరము, ఇవి నా ఇంద్రియములు, వీటిని నేను పెంచుకోవడానికి ఆహారాన్ని తినాలి, నా నాలుక రుచులతో కూడుకున్నది, కమ్మని ఆహారాన్ని సేవించాలి, ఇటువంటి కోరికలు ఏవి కూడా లేవు. ఎందుకు అనంటే
శరీరము నాది అనే భావం లేదు కదా ఆయనకు, ఇంద్రియములు నావి అనే భావం లేదు కదా, మనస్సు నాది అనేటువంటి భావం లేదు కదా. మరి నీవెవరు అని ప్రశ్న వేస్తే ఋషభదేవుడు అంటాడు, నేను సచ్చిదానంద ఘనస్వరూపుడనేటువంటి పరమాత్మను, నేను నిత్యశుద్ధుడను, అందుకనే స్నానం చేయడు ఆయన, నేను నిత్యబుద్ధుడను, నిరంతరం ఆనందస్వరూపుడను అని ఈ విధంగా సంచారం చేస్తూ ఉండగా ఒకనాడు అరణ్యంలో చెట్లు రాజుకొని ఒకదానికొకటి మంటలు మండుతూ ఉండగా ఈయన యొక్క పార్థివ దేహము దగ్ధమైపోయినది. ఈ విధంగా ఆ పార్థివ దేహం దగ్ధమైనది. బ్రతికున్న నాడే ఆయన జీవన్ముక్తుడైనాడు, శరీరము దగ్ధమైనది. కానీ ఋషభదేవుడు మాత్రము సనాతనుడైనటువంటి పరబ్రహ్మగా మిగిలిపోయినాడయ్యా. అందుకని ఋషభదేవుని యొక్క చరిత్రను ఎవరైతే ఆదర్శంగా స్వీకరిస్తారో అటువంటి వాళ్ళు ఋషభదేవుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. భాగవతోత్తముల్లో ఇంతకన్నా గొప్పనైనటువంటి భాగవతోత్తముడు ఉంటాడా? ఏ భాగవతోత్తముని చరిత్రను విన్నా ఒకరికన్నా ఒకరు గొప్పవాళ్లుగా మనకు కనబడుతూ ఉంటారు. ఈ భాగవతంలో బ్రహ్మచర్య ఆశ్రమంలోని నియమాలను సక్రమంగా పాటిస్తే గృహస్థ ధర్మాలను సక్రమంగా పాటించగలుగుతాడు. గృహస్థ ధర్మాలు సక్రమంగా పాటిస్తే వానప్రస్థాశ్రమ ధర్మాలను సక్రమంగా పాటించగలుగుతాడు. వానప్రస్థాశ్రమానికి సంబంధించిన ధర్మాలను సక్రమంగా పాటిస్తే సన్యాస ధర్మాలను సక్రమంగా పాటిస్తాడు. ఉన్న బలంగా ఏ ధర్మాలను పాటించలేదు, సన్యాసాన్ని స్వీకరించినాడు అనంటే అటువంటి వాడు ధర్మాలను సక్రమంగా పాటిస్తాడనేటువంటి నమ్మిక లేదు. ఒక ప్రక్రియ ఉన్నది, ఒక విధానం ఉన్నది. ఏ 1000 మందిలోనో ఒక్కడు పుట్టుకతోనే వైరాగ్య సంపన్నుడై పుడతాడు, అటువంటి వాళ్ళ విషయం వేరు. కానీ ఎవరైతే ఇంద్రియాసక్తమైనటువంటి వ్యక్తులు ఉన్నారో, ఇంద్రియ మూలకమైనటువంటి భోగాలను అనుభవించేటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రము ఋషభదేవుని యొక్క మార్గాన్ని అవలంబించాలి అని భాగవతంలో ఈ ఋషభదేవుని యొక్క చరిత్ర చక్కగా చెప్పబడ్డది. అటువంటి ఋషభదేవుడు పరమ భాగవతోత్తముడు. చక్కని సుయోగము ఈనాడు మనకు దొరకడం వలన మనమంతా కూడా ధన్యులమైనాము. ఈ పురుషోత్తమ మాసంలో దేవుని యొక్క చరిత్ర, భాగవతము యొక్క కథాశ్రవణము మనకు అత్యంత శ్రేయోదాయకమై ఉన్నది. ఆ భగవంతుడైనటువంటి పురుషోత్తముడు మనల్ని అందరినీ కూడా కరుణించి రక్షించుగాక. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు. మహాదేవ.